First question. A lie detector apparatus is also known as నీతి నిర్ణయ యంత్రాన్ని ఇంకే పేరుతో పిలుస్తారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ పాలిగ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. బెంగాల్ ఆసియాటిక్ సొసైటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏంటి? 1784. Asiatic Society of Bengal was established in the year 1784. Next question. Our solar system is a part of which galaxy? మన సౌర వ్యవస్థ ఏ గెలాక్సీలో భాగం? కరెక్ట్ ఆన్సర్ మిల్కీ వే, క్షీరపదం. నెక్స్ట్ క్వశ్చన్. As per NASA, how much of Earth's land surface is covered by forest? నాసా ప్రకారం భూమి యొక్క భూభాగంలో ఎంత శాతం అడవులతో కప్పబడి ఉంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ 30%. As per NASA, 30% of Earth land surface is covered by forest. ఫారెస్ట్ల చేత ఎంత కప్పబడి ఉంది? 30%. Next question. Rabindranath Tagore gave up his knighthood because of the. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ ను ఎందుకు తిరస్కరించాడు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ జలియన్ వాలాబాగ్ ట్రాజెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ద బెస్ట్ మెథడ్ టు డిస్పోజ్ ఆఫ్ బయాలజికల్ వేస్ట్ ఫ్రమ్ హాస్పిటల్స్ ఈజ్. ఆసుపత్రుల నుండి వచ్చే జీవ వ్యర్థాలను పారవేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఇన్సినరేషన్. ఇన్సినరేషన్ అంటే ఏంటి? భస్మీకరణ. ఆసుపత్రుల నుండి వచ్చే జీవ వ్యర్థాలను పారవేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏంటి? భస్మీకరణ, ఇన్సినరేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కంప్యూటర్ ఏ మెనూ కంటైన్స్ ఏ లిస్ట్ ఆఫ్. కంప్యూటర్లో మెనూలో ఏమి ఉంటుంది? మెనూలో ఏముంటుంది? మెయిన్గా కమాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాడ్ కాల్డ్ ఫర్ డైరెక్ట్ యాక్షన్ డే. డైరెక్ట్ యాక్షన్ డేకి ఎవరు పిలుపునిచ్చారు? పిలుపునిచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ అలీ జిన్నా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈవీఎం? ఈవీఎం పూర్తి రూపం ఏమిటి? ఈవీఎం స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఎయిర్ టర్న్స్ సిల్వర్ ఆర్టికల్స్ బ్లాక్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. గాలిలో ఉన్న వాటిలో ఏది వెండి వస్తువులను నల్లగా మారుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ సల్ఫర్. గాలిలో ఉన్న వాటిలో ఏది వెండి వస్తువులు నల్లగా మారుస్తుందంటే సల్ఫర్. సల్ఫర్ వలన మన వెండి ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్గా, కొన్ని రోజులకి పట్టీలు కానివ్వండి, ఇంకేమన్నా వెండి ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్లాక్గా మారే అవకాశాలు ఉంటాయి. దేనివల్ల అంటే సల్ఫర్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాస్ ద పూనా ప్యాక్ట్ సైన్డ్. పూనా ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఏ సంవత్సరంలో కుదిరింది? పూనా ఒప్పందం ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 1932. 1932లో పూనా ఒప్పందం కుదిరింది. 1932 వాస్ ద పూనా ప్యాక్ట్ సైన్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ద టెలిఫోన్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్. టెలిఫోన్ ఎప్పుడు కనుగొనబడింది? ఏ సంవత్సరంలో కనుగొనబడింది? టెలిఫోన్ ఎప్పుడు? 1876. 1876 సంవత్సరంలో టెలిఫోన్ కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ద క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్. క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ బాంబే. ద క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ బాంబే. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు, ఎక్కడ? బొంబాయిలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ గా ఎవరు పిలువబడతారు? భారతదేశం యొక్క గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా.
నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈస్ యాన్యువల్లీ సెలబ్రేటెడ్ ఆన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం డాష్ నాడు జరుపుకుంటారు. ఏ తేదీన జరుపుకుంటారంటే 5th జూన్, జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద గ్రీన్ రివల్యూషన్ రిలేటెడ్. హరిత విప్లవం క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంటుంది? హరిత విప్లవం, గ్రీన్ రివల్యూషన్. గ్రీన్ రివల్యూషన్ అనేది ఫుడ్ అండ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అంటే ఆహారం మరియు ధాన్యం ఉత్పత్తికి సంబంధించి ఉంటుంది. ఫుడ్ అండ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈస్ ద గ్రీన్ రివల్యూషన్ రిలేటెడ్. 1 degree of latitude is equal to dash kilometer approximately. 1 డిగ్రీ అక్షాంశం దాదాపు డాష్ కిలోమీటర్లకు సమానం. 1 డిగ్రీ అక్షాంశం అనేది 111 కిలోమీటర్కి సమానం. అంటే 1 degree of latitude is equal to 111 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ. 1 డిగ్రీ అక్షాంశం దాదాపు 111 కిలోమీటర్లకు సమానం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో? యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ప్యారిస్. ప్యారిస్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో. ప్యారిస్ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం. సచిన్ టెండూల్కర్ స్కోర్డ్ హిస్ 100th ఇంటర్నేషనల్ క్రికెట్ అగైనెస్ట్ విచ్ టీమ్? సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ క్రికెట్ శతకం ఏ జట్టుపై సాధించాడు? బంగ్లాదేశ్. సచిన్ టెండూల్కర్ స్కోర్డ్ హిస్ 100th ఇంటర్నేషనల్ క్రికెట్ అగైనెస్ట్ బంగ్లాదేశ్ టీమ్. సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ క్రికెట్ శతకం బంగ్లాదేశ్ పై సాధించాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ రిటన్ బై విష్ణు శర్మ? క్రింది పుస్తకాలలో ఏది విష్ణు శర్మ రాసింది? విష్ణు శర్మ రాసింది ఏంటి? పంచతంత్ర. విష్ణు శర్మ రాసింది. ఇక్కడ చూసినట్టయితే రాజతరంగిణి ఎవరు రాశారు? రాజతరంగిణి రాసింది అయితే కల్హణ. నెక్స్ట్ అర్థశాస్త్ర కౌటిల్య. నెక్స్ట్ ఇండికా రాసింది ఎవరు? మెగస్తనీస్. హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు స్పేస్? అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ. రాకేష్ శర్మ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు స్పేస్. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ రిలేటెడ్ విత్. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ దేనితో సంబంధం కలిగి ఉంటుంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ బేసిక్ సివిక్ అమెనిటీస్. Which of the following kings of the Gupta Empire was also a good veena player? గుప్త సామ్రాజ్యంలోని క్రింది రాజులలో ఎవరు వీణా వాద్యకారుడు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ సముద్రగుప్త. సముద్రగుప్త వాస్ ద గుప్త ఎంపైర్ వాస్ ఆల్సో ఏ గుడ్ వీణా ప్లేయర్. వీణా గుప్త సామ్రాజ్యంలోని క్రింది రాజులలో మంచి వీణా వాద్యకారుడు ఎవరంటే సముద్రగుప్తుడు. హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్రోటియం? ప్రోటియంలోని ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి? ప్రోటియంలో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయంటే 0 న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్రోటియం. ప్రోటియంలో 0 న్యూట్రాన్లు ఉంటాయి. ఆన్ విచ్ డేట్ ఈస్ ఇండియా లైక్లీ టు ఎక్స్పీరియన్స్ ద షార్టెస్ట్ డే ఇన్ ద ఇయర్? డే ఆఫ్ ద ఇయర్. సంవత్సరంలో అతి తక్కువ రోజు ఏ తేదీన భారతదేశంలో ఉంటుంది? ఏ తేదీన ఉంటుందంటే 22nd డిసెంబర్. 22nd డిసెంబర్ ఈస్ ద ఇండియా likely to experience the shortest day of the year.